సో మీ క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ మూవీ అనేది కూడా చూపించారు రీసెంట్గా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనేది ఉంది? ఈ ఒక 2 ప్రీమియర్స్ వేసాము ఓటీటీకి బిజినెస్ పర్పస్ వేసాము షోస్. చాలా ఎక్సలెంట్ టాక్ వచ్చింది. సో అంటే 1% కూడా ఎక్కడ నెగిటివిటీ లేదు. సో ఏంటంటే అన్ని క్రాఫ్ట్లు కూడా వెల్ డూయింగ్ వర్క్ చేశాయని, చాలా సినిమా రిచ్గా ఉందని, ఒక 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 కట్టిపడేసిన సినిమా అనే ఒక పేరు వచ్చింది. సో ఏంటంటే దీని గురించి మీరు అడిగినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే నా టెక్నీషియన్స్, కెమెరామెన్ బాలరెడ్డి కానీ, తర్వాత మా ఎడిటర్ నాగేశ్వర రెడ్డి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ కానీ, కాస్ట్యూమ్స్ కృష్ణ కానీ, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు అందరూ కూడా నాకు బాగా కోఆపరేట్ చేసి, ఈ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, నా టీము అందరూ, మన సౌండ్ ఇంజనీరు రాధాకృష్ణ గారు, ఓకే, సీనియర్ మోస్ట్ టెక్నీషియను. సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్, కలరిస్ట్ కానీ ప్రతి ఒక్కరు నాకు ప్రేమతో వర్క్ చేశారు. సో అందుకే ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాను. ఇంకా లగ్గంలో అయితే యూజువల్గా అంత బడ్జెట్ గ్రాండియర్ అంతమంది ఆర్టిస్టులు కానీ తీసుకునేటప్పుడు ఎక్కువగా కొన్ని సెట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ మీ సినిమాల్లో ఎక్కువగా సెట్లు అనే పదానికే స్పేస్ లేదు కదా. అవును. ఎందుకు ఆర్గానిక్గానే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది? అది బేవర్స్కి కానీ భీమదేవరపల్లి బ్రాంచ్కి కానీ లగ్గానికి కానీ ఏంటంటే ఎక్కువ ఒక 80% 90% అనుకోవచ్చు. 90% నేను ఒరిజినల్ లొకేషన్లో తీశాను. నాకు ఎందుకంటే ఒరిజినల్ లొకేషన్లో ఉండే ఆ లైవ్నెస్, ఆ బ్యూటీ నాకు నచ్చుతుంది. యాక్చువల్గా ఏంటి, మన కథ ఎక్కడ నడుస్తుంది, కథ అనేది లొకేషన్లో జరుగుతుంది. ఆ లొకేషన్ అనేది ఇంపాక్ట్ చూపించాలి. ఈ మనం రెగ్యులర్ సెట్ అయితే కొంతమంది మనకు తెలిసిపోద్ది, సెట్ వేసారా ఇదైనా తెలిసిపోద్ది, డిస్కనెక్ట్ అవుతారు. సో అందుకోసం నేను ఎక్కువ కొంచెం ఒరిజినాలిటీ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఇది చేస్తాను. సో లగ్గని కూడా మీకు అన్ని కూడా లొకేషన్స్ ఒరిజినల్ లైవ్ లొకేషన్స్, ఆ పెళ్లి సెటప్ కూడా నీకు ఒరిజినల్ వచ్చేలాగా, నిజంగా పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది అట్లా చేశాను తప్ప ఒక ఈవెంట్ వాళ్ళు చేసిన పెళ్ళిలా కాకుండా మీ ఇంట్లో జరిగే లగ్గంలాగా ఇది చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళ ఇంటి లగ్గంలా ఫీల్ అవుతారు. సడన్గా ఈ మూవీ మీరు టీజర్ లాంచ్ అప్పుడు కూడా ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ అనేది కూడా మీరు గ్రాప్ చేశారు సార్. ఏంటంటే ఆ టీజర్ లాంచ్ అప్పుడు కూడా అందరూ వెళ్ళే టైప్లో కాకుండా మీరు డిఫరెంట్గా ప్రమోషన్ అనేది మొదలెట్టారు. ఏంటంటే సన్నాయితో కానీ అండ్ తోరణాలు కట్టించేసి ఒక పెళ్ళికి వస్తున్నామా లేకపోతే ఈవెంట్కి వస్తున్నామా అని అనిపించింది మాకైతే. ఈ ఐడియా ఎవరిది సార్? ఈ ఐడియా నాదే. అవునా? సూపర్ సార్. సో టీజర్ చేద్దాం అనుకుంటే ఎక్కడ చేద్దాం, టీజర్ 10 పల్లా ఇట్లా మాట్లాడుకుని ఏదన్నా అంటే నేను ఏమాలోచిస్తా అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని ఇంకొంచెం అట్రాక్షన్తో అంటే జనాల్లోకి వెళ్ళేలా చేస్తే బెటర్ కదా. మనది లగ్గం కాబట్టి దీనికి కొంచెం లగ్గం ఫ్లేవర్ ఇద్దాం అనుకున్నప్పుడు సన్నాయి మేళం పెట్టడం కానీ, మీరు అన్నట్టు బంతి పూలు ఇది కానీ, అరిటాకులు, మామిడి తోరణాలు, వచ్చిన గెస్టును సన్నాయి మేళంతో తీసుకెళ్ళడం కానీ, ఇట్లా మీకంతా పెళ్ళి ఫ్లేవర్ ఇచ్చాను. సో దానివల్ల ఒక బ్యూటీ యాడ్ అయ్యిద్దని ఇది చేశాను. ఏంటంటే నేను ఓన్లీ ఇండస్ట్రీ పీపుల్ వరకే మాట్లాడుకుంటారేమో అనుకున్నా కానీ ఆ తర్వాత బయట కొంతమంది నార్మల్ పీపుల్ కూడా దీని గురించి మాట్లాడుకుంటుంటే హ్యాపీ అనిపించింది. హ్యాపీ కదా, డిఫరెంట్గా ఈ ప్రమోషన్స్ని ప్లాన్ చేశారు మీరు అని. అవునవును. ఇంకా మంచి మంచి ప్లానింగ్స్ ఉన్నాయి పబ్లిసిటీ విషయంలో, ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సూపర్ సార్. మొత్తానికైతే ఒక డిఫరెంట్ మూవీని కూడా మా ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. అండ్ ప్రేక్షకులకు లగ్గం గురించి ఇంకేదైనా హైలైట్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? సో లగ్గం అంటే మామూలుగా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా. అవును. స్వర్గం అంటే ఏదో కాదు, మన మనసే స్వర్గం. మనము పెళ్ళి కుదిరిస్తే పెళ్లి కూతురు కాదు, మామూలుగా మనం 2 కుటుంబాలు మాట్లాడేసుకొని పెళ్లి కుదుర్చుకుంటాయి. పెళ్లి కుదిర్చినంత మాత్రాన పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు మనసులో పెళ్లి కొడుకున్నప్పుడే పెళ్లి కూతురు అవుద్ది. సో అట్లా ఒక పెళ్లి తాలూకు గొప్పతనాన్ని, ఒక ఎన్ఆర్ఐస్, ఒక ప్రవాస భారతీయులు పడుతున్న దీన్ని, ఒక రైతు తాలూకు విషయాల్ని, ఇట్లా ఒక ఆడపిల్ల తండ్రి సంబంధించిన ఒక స్ట్రగుల్ని, ఇట్లా అనేక జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ లగ్గంలో ఉన్నాయి. సో అక్టోబర్ 28న అందరూ రండి. సో మీ సొంత పెళ్ళిలా ఫీల్ అవుతారు. ఇది మీ ఇంటి పెళ్ళి. సూపర్ సార్. తెలంగాణ నేటివిటీతో వచ్చిన పెళ్లి మూవీస్ ఇప్పటి వరకు చాలా అరుదు, లేవు అసలు లేవు. అదే చాలా అరుదు, లేదు ఎక్కడో ఒక చోట ఎప్పుడైనా చిన్న ఎలిమెంట్గానే చూస్తామేమో కానీ. అవును. సో కంప్లీట్గా ఒక మూవీ అంతా కూడా అది తెలంగాణ స్టైల్లో ఉన్న మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడలేదు. చూపించబోతున్నాను, మీరు చూపించబోతున్నారు. నా ఇంటెన్షన్ కూడా మెయిన్ అదే. ఓకే. ఇప్పుడు మన వేణు బలగంలో ఎట్లాగైతే ఒక తెలంగాణ సాగులో ఉండే ఆ కొట్లాటలు, ఆ గమ్మత్తు ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేశాడు. సో అట్లనే ఏంటంటే లగ్గంలో ఉండే విషయాన్ని కూడా ఇంతవరకు తెలంగాణ పెళ్ళిని ఎవరు చేయలేదు. ఒక మంచి కథని ఒక ట్రెడిషన్ నేపథ్యంలో, ఒక ఆచారం నేపథ్యంలో, ఒక సాంప్రదాయం నేపథ్యంలో చెప్పినప్పుడు అది గొప్ప సినిమా అవుద్దనే ఉద్దేశంతోనే తెలంగాణ పెళ్ళి ఇంతవరకు ఎవరు పోర్ట్రేట్ చేయలేదు సినిమాగా. కాబట్టి ఆ తెలంగాణ పెళ్ళి నేపథ్యంలో ఒక మంచి కథను డిస్కస్ చేశాను నేను.
సో అదేంటంటే అందరికీ కూడా ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, ఒక మంచి ఫీలింగ్ని ఇస్తుంది. చాలామంది చూసిన వాళ్ళు ఇదే ఇక్కడ ఆంధ్ర సైడ్ కానీ రాయలసీమలు చూస్తారే భలే ఉన్నాయి వీళ్ళ సాంప్రదాయాల ఆచారాలు అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళ సొంత పెళ్లి గుర్తొస్తుంది. ఇట్లా అందరు ప్రతి ఒక్కరు ప్రతి తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీనికి కనెక్ట్ అవుతారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది సార్. మాకు కూడా ఏంటంటే ప్రీమియర్స్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ కానీ అండ్ బయట ఇండస్ట్రీలో మనం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే లగ్గం ఖచ్చితంగా హిట్ అని మాత్రం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. తెలంగాణ నేటివిటీతో జరిగే పెళ్ళి ఎక్కడైనా మీరు చూసారా సినిమాల్లో? లేదు కదా. మరి అలాంటి మూవీ చూడాలంటే లగ్గం వచ్చేస్తుంది, రెడీ అయిపోండి. పండగ తర్వాత మరో పండగతో రాబోతుంది లగ్గం. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.